నీకు తెలుసా? కాలి పుట్టుకతో సంబంధించిన కథలు ప్రాచీన భారతీయ పురాణాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాచీన పురాణాలను పరిశీలిద్దాం. కాలి పుట్టుకలో ముఖ్యంగా పురాణాల్లోని కథలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దేవీ మహాత్మ్యం అనే గ్రంథంలో కాళీ దేవీ పుట్టుకకు సంబంధించిన కథ ఉంది. దేవతలు మహిషాసుర అనే రాక్షసుడి పీడనకు గురయ్యి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు శరణు పోయారు. దేవతలు కోపంతో తమ శక్తులను కలిపి మహాశక్తి అయిన కాళీ దేవిని సృష్టించారు. కాళీ యొక్క ముఖం నల్లగా, భయంకరంగా ఉంటుంది. ఆమె 4 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం మరియు మరొక చేతిలో రాక్షసుడి తల ఉంటుంది. మరో 2 చేతులు ఆశీర్వదించే చిహ్నంగా ఉంటాయి. కాళీ మహిషాసుర రాక్షసుడిని సంహరించి దేవతలకు రక్షణ కల్పించింది. ఆమె భయంకర రూపం, శక్తి మరియు ధైర్యం మహాశక్తిగా ఆమెను ప్రతిష్ఠించింది. కాళీ పూజను ఎక్కువగా పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కాళీ పూజ సమయంలో భక్తులు ఆమెకు సింధూరం, నిమ్మకాయలు మరియు నువ్వుల నూనెతో పూజ చేస్తారు. ఈ విధంగా కాళీ పుట్టుక మరియు పురాణాలలో ఆమె పాత్ర ఒక వినూత్నమైన మరియు శక్తివంతమైన కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం.